ఈరోజు దీపావళి కదా, మరి కొత్త బట్టలు కొంటావా, బాంబులు కొంటావా? నాన్న పనికెళ్ళారు కదా, సాయంత్రం వచ్చేటప్పుడు నీకు బట్టలు బాంబులు రెండు తెస్తారు, సరేనా? అవునా? హే, మా నాన్న బట్టలు తెస్తాడు, బాంబులు తెస్తాడు. మా నాన్న బట్టలు తెస్తాడు, బాంబులు తెస్తాడు. ఏమ్మా చిలకమ్మా, మీ నాన్న బట్టలు బాంబులు తెస్తాడా? అవును, మా నాన్న బట్టలు బాంబులు తెస్తారు. హే, అమ్మా నాన్న ఇంకా రాలేదా? నాన్న పని చేసి షాపుకెళ్ళి బట్టలు బాంబులు కొని తేవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదమ్మా. అవునవును, లేట్ అవుతుంది. హే, నాన్నొచ్చారు. హే, బట్టలు తెచ్చారు, బాంబులు తెచ్చారు. ఏమయ్యా, రోజు తాగి సత్తానే ఉంటావు కదా, పండగ పూటైనా పాప కోసం ఆలోచించవా? ఏంది నీ గోళ? తాగితేనే నాకు పండగ. ఎదవగల రోజు తాగి సత్తానే ఉంటుంది. ఏమ చిలకమ్మా, మీ నాన్న తెచ్చిన బట్టలు బాంబులు మాకు చూపించవా? ఏమే చిలకమ్మా, జ్వరం వచ్చిందా? అవునే, నిన్న వీళ్ళ నాన్న దీనికి బట్టలు బాంబులు తీసుకొస్తాడని ఆశపడితే ఆ తాగుబోతు సచ్చినోడు చేసిన పనికి దీనికి జ్వరం వచ్చిందే. అసలే లేక లేక కలిగిన బిడ్డ ఈ బిడ్డను కూడా ఏడిపిస్తున్నాడే. ఊరుకోవే. ఏమే చిలకమ్మా, నీకు బట్టలు కావాలా బాంబులు కావాలా? నాకేమొద్దు, మా నాన్న తాగడం మానేస్తే చాలు. ఓ సింతేనా? ఒక 2 నెలలు ఆగు చిలకమ్మా, మీ నాన్న తాగిరాడు. అదేలాని? అవునే, మనలాంటి చాలా మంది ఆడవాళ్ళు కన్నీళ్లు తొడవడానికి, మన జీవితాల్లో వెలుగులు నింపడానికి, మద్యపానం నిషేధించడానికి వస్తున్నాడు మన జగనన్న. మద్యానికి బలవుతున్న కుటుంబాల్లో మళ్ళీ వెలుగులు నింపేందుకు జగనన్న అందిస్తున్న అభయహస్తం మద్యపాన నిషేధం. కేవలం 4 దఫాల్లోనే మద్యపాన నిషేధం చేయడానికి కంకణం కట్టుకున్న జగనన్న తద్వారా లక్షలాది మహిళల ఆర్తనాదాల్ని ఆనందంగా మార్చేయడానికి అంకుటిత దీక్షతో ముందడుగు వేస్తున్నారు. జగనన్న వస్తే మా నాన్న తాగడం మానేస్తాడు. మేమప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. నాకులాగే మీరు కూడా సంతోషంగా ఉండాలంటే జగనన్నకి ఓటేయండి. ఇలాంటి చిన్నారుల చిరునవ్వులు కావాలంటే జగనన్న రావాలంటే దాని గుర్తుకే ఓటేయండి. మీ కుటుంబాలలో వెలుగులు నింపండి. జై జై జగనన్న.